యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 32 వరకు చదువుతున్నాం. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సయ్యులాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడగలరు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నవారని వాక్యంతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచులకై దాని కొరకు పన్నుతో అప్పగించుకున్నారు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలో వలె తమ భార్యలను ప్రేమింపబడి ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొచ్చున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరములకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వారిద్దరూ ఏక శరీరమవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్.